ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఆ! పార్టీ పరంగా మేము వ్యతిరేకిస్తాం. హ్మ్. అలా అలా వ్యతిరేకించినంత మాత్రాన మేము కమ్మ కులానికి చెందిన వాళ్ళు కాకుండా పోతామా? అంతే కదా! జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఉన్నంత మాత్రాన కమ్మ కులానికి చెందిన వాళ్ళు కాకుండా పోతామా? మేము ఏ రకంగా అయితే సిద్ధాంతపరంగా చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకిస్తూ ఉన్నామో, అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా సిద్ధాంతపరంగా ఆయన వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఆయన చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకిస్తూ ఉన్నారు, కమ్మ కులాన్ని కాదు. చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకిస్తే కమ్మ కులం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకిస్తున్నట్టు కాదు కదా. కమ్మ కులంలో కూడా ఇవాళ ఎంతో మంది, కొన్ని వేల మంది అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నారు. కొన్ని వేల మంది జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. అలా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. కమ్మ కులంలో రైతు భరోసా ఎవరికి రాలేదా? వచ్చింది. అమ్మఒడి రాలేదా? వచ్చింది. రేషన్ కార్డులు కమ్మ కులంలో ఎవరికి రాలేదా? వచ్చాయి. ఆరోగ్యశ్రీ ఎవరికి, కమ్మ కులంలో వాళ్ళకి ఎవరికి కూడా ఆరోగ్యశ్రీ రాలేదా? వచ్చింది. సీఎంఆర్ఎఫ్ చెక్కులు నియోజకవర్గాల్లో కమ్మ కులస్తులకి ఎవరో ఇవ్వలేదా? లోకల్ ఎమ్మెల్యేలు ఇచ్చారు. మరి ఇంకా కమ్మ కులానికి జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకం ఏంటన్నా? ఈ సంక్షేమ పథకాలు అన్ని కూడా కమ్మ కులస్తులు కూడా అందినాయి కదా. అందిని. మరి ఇంకా ఆయన వ్యతిరేకం ఏంటి? ఈబీసీ నేస్తం అని చెప్పి అవును. ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్యాస్టర్స్ కి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ కమ్మ కులంలో కూడా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు అందించడం జరిగింది. మా నియోజకవర్గంలో మీకు చూపిస్తాం. దాదాపుగా 8,000 మంది కమ్మ కులస్తులకి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 15,000 రూపాయలు నేరుగా అకౌంట్ లో వేయడం జరిగింది. వాళ్ళు ఏ పార్టీ కూడా చూడలే. మరి ఎలా అవుతారు, వ్యతిరేక ఎలా అవుతారు కమ్మ కులానికి చెప్పండి? ఈబీసీ నేస్తం పథకంలో లబ్ధి పొందింది ఎవరు? ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. కాపు నేస్తం కాపులకి ఇచ్చారు. ఈబీసీ నేస్తం అవును. మీరు ఈ జిల్లాల్లో గుంటూరు జిల్లా కాడ నుంచి మీరు చూసుకుంటే ఆ పథకంలో లబ్ధిదారులు ఎవరన్నా కమ్మ కులస్తులే కదా. మరి కమ్మ కులానికి జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేక ఎలా అవుతారు? ఈ రోజు ఉందా ఈబీసీ నేస్తం? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి కమ్మ కులస్తులకి వేస్తున్నారా? మరి ఎవరు వ్యతిరేక? కమ్మ కులానికి జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేక, చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేక? కమ్మ కులంలో ఉన్న నిరుపేదలకి జగన్మోహన్ రెడ్డి గారు 15,000 రూపాయలు సాయం చేస్తే మీరు ఆయన మీద కమ్మ కుల వ్యతిరేకాన్ని ముద్రేస్తున్నారు కదా. మరి ఈ రోజు ఆ ఈబీసీ నేస్తం పథకం చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వేయట్లేదు? ఆ పథకం ఎందుకు ఈ రోజు లేదు? అది ఎవరు వ్యతిరేక కమ్మ కులానికి? ఇల్లు కూడా వచ్చినట్టున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు. ప్రతి పథకం అన్నా ఇప్పుడు మా గ్రామంలోనే ఉంది. జగనన్న కాలనీలో కమ్మ కులానికి సంబంధించిన వాళ్ళకి స్థలాలు ఇవ్వలేదా, వాళ్ళు ఇల్లు కట్టుకోలేదా? అలా ప్రతి గ్రామంలో. కులం ఏంటన్నా జగన్మోహన్ రెడ్డి గారు చూసింది ఇతను అర్హుడా కాదా? అర్హుడైతే ఎవరికన్నా ఇమ్మని చెప్పారు. ఈ తప్పుడు ప్రచారాలు ఏంటిది? ఆయన అసెంబ్లీ సాక్షి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని సిద్ధాంతపరంగా వ్యతిరేకించినంత మాత్రాన కమ్మ కులాన్ని వ్యతిరేకించినట్టు కాదు. ఇవాళ కొన్ని లక్షల మంది కమ్మ కులంలో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎంతో మంది మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు ఎంతో మంది నియోజకవర్గ కన్వీనర్లు కమ్మ కులంలోంచి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తా ఉన్నారు. అది కేవలం తప్పుడు ప్రచారమే. చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించినంత మాత్రాన కమ్మ కులాన్ని మాత్రం వ్యతిరేకించినట్టు కాదు. కమ్మ సమాజ వర్గానికి కూడా వైసీపీ మంచి సపోర్ట్ ఉంది. ఎందుకు లేదు? పార్టీ పరంగా కూడా కాదన్నా, ఆయన ప్రభుత్వంలో కూడా నేను కమ్మ సామాజిక వర్గానికి ఎంతో మేలు చేశారని నేను చెప్తా ఉన్నా మీకు. రకరకాల పథకాల ద్వారా మేము మేలు చేసాం కమ్మ సామాజిక వర్గం వాళ్ళకి. ఈ రోజు ఏదో తప్పుడు ప్రచారాలు చేస్తా ఉంటారన్నా. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కులం అనేది ఉండదు. ఆయన ఏ కులం వారు వెళ్ళినా కూడా ఒకే రకంగా చూస్తారు. ఆయన అభిమాని అయితే ఆయన వాళ్ళ కోసం ఏ సాయం అన్నా చేస్తారు. కానీ మా నాయకుడు చేసిన సాయాన్ని చెప్పుకోవడం ఇష్టం ఉండదు. ఈ రోజన్నా ఈ రోజుకి కూడా ప్రభుత్వంలో లేకపోయినా కూడా కొన్ని వందల మంది కార్యకర్తలకి ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ అయితే ఆయన సొంత డబ్బులతో ఈ రోజు వైద్యం చేపిస్తూ ఉన్నారు. అది ఎవరికి బయటికి తెలియదు. సొంత డబ్బులతో ఈ రెండు సంవత్సరాలను కొన్ని వందల మందికి ఆయన చేపించారు. 10-15 లక్షలు 20 లక్షల రూపాయలు కూడా కార్యకర్తలకి ఇచ్చి వైద్యం చేపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి 2 సంవత్సరాల్లో. అవును. ఏదో ₹1 కోటి మెడిసిన్స్ కూడా. ఒక మెడిసిన్ కి దాదాపు 1,20 లక్షల రూపాయలు అవును ఆయన ఖర్చు పెట్టి మరి వాళ్ళని బతికించడం జరిగింది. దానికి కులమే ఉంటదన్నా. ఏ కులమో ఆయనకి తెలుసా? ఐ హాస్పిటల్ కూడా కష్టం వచ్చిందని కార్యకర్త వెళ్తే ఆయన సాయం చేయడం ఒకటే ఆయనకి తెలుసు. వీళ్ళు ఆయన్ని వ్యక్తిత్వ ఆశ్రమం చేయడానికి ఈయన కమ్మ కులానికి వ్యతిరేకి, లేకపోతే కాపు కులానికి వ్యతిరేకి, ఇవన్నీ వీళ్ళు చేసే తప్పుడు ప్రచారాలు ఇవి. అంతేగాని వేరే రకంగా ఏం కాదు. ఓకే. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం కమ్మ కులంలో
మాలాగా ప్రాణం ఇచ్చేవాళ్ళు కొన్ని లక్షల మంది ఈ రోజు ఉన్నారు. ఆయన వ్యతిరేకిస్తుంది చంద్రబాబు నాయుడు గారినే, కమ్మ కులాన్ని కాదు. ఆయన మద్దతుగా మేము అందరం కూడా అనునిత్యం ఉంటాం. చాలా మంచిగా అనిపించింది మీరు